జై శ్రీరామ్. రామాయణంలో రాముడి గుణాలు వివరించేటప్పుడు ఒకటి చెప్తారు. తాను ఏ చిన్న ఉపకారం పొందినా అది గుర్తుపెట్టుకుని పెద్ద ఉపకారం చేయడం. అతనికి అవసరం లేకున్నా నువ్వు ఎంతో చిన్న ఉపకారం చేస్తే ఆయన ఎంతో సంతోషించి కొండంత ఉపకారం చేస్తాడుట. అది రాముడు. ఎందుకని? అది దైవమే. అటువంటి రాముని వద్ద నుండి దూతగా బయలుదేరి వస్తున్నవాడు హనుమంతుడు. ఆయనకి సహాయము అక్కర్లేదు. అయినా సంస్కారవంతులు కనుక వారు చేస్తున్నారు. అసలు చేసే బాధ్యత వారికి ఉన్నది. ఏ పని ఎప్పుడు చేయవలెనో అప్పుడు చేయని ఎడల సత్పురుషులకు కోపం వస్తుంది. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏమిటో ఈయన ఎప్పుడూ తిట్టిపోస్తాడు అనుకోకూడదు. ఆయన నీ మంచికే తిడతాడు. ఎందుకంటే కాలం ఒకసారి జారిపోతే ఎప్పటికీ రాదు. దానిని నీవు వృధా చేసినా, చేయవలసిన పనులు చేయవలసిన కాలంలో చేయక వృధా చేసినా, నీవు నా ఆశ్రితుడవైతే నేను నిన్ను కోప్పడి బాగు చేసుకోవాలి. ఏదైనా ఒక పని చేస్తే ఆ పనిని సకాలంలో పూర్తి చేయడం సాధనలో చాలా ముఖ్యమైనది. చెప్పిన పనిని చెప్పినట్లుగా చెప్పిన సమయంలో పూర్తి చేసిన వాడినే లెక్క వేసుకుంటారు. అన్నీ మరిచిపోయిన వాడిని, మళ్ళీ మళ్ళీ చెప్పించుకునేవాడిని ఎవరూ లక్ష్యపెట్టరు. ఎందుకంటే అప్రమత్తులు కాదు. దానికి కారణము సోమరితనము. సోమరితనము ఎవరి యందుంటే వారి యందు మరుపు ఉంటుంది. చెప్పింది వ్రాసుకొని ఎప్పటి లోపల పూర్తి చేయాలో చూసుకొని అప్రమత్తంగా పనిచేస్తే సోమరితనము పోతుంది. సమయపాలన చేసే ఒక చక్కని సంస్కారము మనలో వస్తుంది. సమయానికి మనం చేయవలసిన పనులు చేయకపోతే జీవితంలో పెద్ద పెద్ద విషయాలు ఎన్నో పోతాయి. చిన్న చిన్న విషయాలలో ఈ సమయపాలన చేయని వారికి ఈ అపాయము చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని సమయపాలన చేయాలి. మునిగిపోతుందని కాదు. సత్పురుషులు కాలం విలువ తెలిసినవారు. అందుకే చేయవలసిన పనిని చేయవలసిన కాలంలో చేయకపోతే వారికి కోపం వస్తుంది. జై శ్రీరామ్.